ఇక్కడ చూసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి వచ్చేస్తూ ఉన్నటువంటి రూపాన్ని మనం చూడవచ్చు. ఈ ఫోటోని కానీ చూసినట్లయితే ఒక 70-80 సంవత్సరాల వయసులో ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే మరొక ఫోటో ఉన్నది. ఆ ఫోటోను చూసినప్పుడు ఇది ఖచ్చితంగా ఒక 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాల లోపల వయసులో కలిగినట్లుగా ఈ ఫోటో గోచరిస్తూ ఉంటుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఫోటోలో శైవ సాంప్రదాయాన్ని కలిగి ఉంటే ఇక్కడ చూసినప్పుడు ఇది వైష్ణవ సాంప్రదాయంగా ఉపనయన పెళ్లి కొడుకులాగా కనిపిస్తూ ఉంటారు. ఒక అద్భుతమైన విషయం. చూస్తూ ఉంటే ఒక్కొక్క ఫోటోకి వేరియేషన్స్ చాలా ఉంటాయి. అన్నీ కూడా కొద్ది సంవత్సరాల వ్యవధిలోనే తీసినటువంటి ఫొటోస్. వీటన్నిటిలో కూడా రూపాలు మారుతూ ఉంటాయి, శరీర తత్వాలు మారుతూ ఉంటాయి. అటువంటి మహాయోగి ఎప్పుడో ఏ రామాయణ కాలంలోనూ కాదు, ఏ మహాభారత కాలంలోనే కాదు, 2004 వరకు ఇక్కడ జీవించి ఉన్నారు. వారి ఎన్నో ఫొటోస్ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు వారి సమాధి మందిరం చుట్టూ ఆ అన్ని ఫోటోలు మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. అలాగే వారు ఉన్నప్పుడు ఒక గోమాతని పెంచడం అనేది జరిగింది. ఆ యొక్క గోమాత సమాధి కూడా వారి సమాధి ఎదురుగానే చేయటం జరిగింది. ఆ సమాధి మందిరాన్ని కూడా మనం దర్శించుకుంటున్నాం. వారి సమాధి అక్కడ ఉంటే వారి సమాధి మందిరానికి ఎదురుగా గోమాత యొక్క సమాధి కూడా ఇక్కడ దర్శనమిస్తుంది.